అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ధీరవనిత హజరత్ సఫియా రజియల్లాహ్. యుద్ధం మలుపు తిరిగింది. బహుదైవారాధకుల సైన్యం నూతనోత్తేజంతో ముస్లింల మీదకు విజృంభించింది. నిన్నటిదాకా భయంతో బిక్కముఖాలు వేసుకున్న ఖురేష్ సైనికులకు ఈరోజు బనూ ఖురేజా యూదుల మద్దతు లభించడంతో ఎక్కడలేని ధైర్యం పుట్టుకొచ్చింది. కందకం వల్ల ఏర్పడిన భయం కాస్త పోయింది. రక్తాన్ని గడ్డకట్టించే చలి ఉన్నా ఖాతరు చేయకుండా పోరాడుతున్నారు. ముస్లింలు ఎటువైపు నుంచి కూడా బయటపడలేనంత పకడ్బందీగా ఖురేష్ సైనికులు వారిపై బాణాలు కురిపిస్తున్నారు. ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నలువైపుల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. భయాందోళనలతో ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్నారు. మరోవైపు యూదులు వచ్చి పడతారనే భయం కూడా వారిని రేయింబవళ్లు పట్టి పీడిస్తోంది. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు నగరంలోని కోటలో తలదాచుకున్నారు. అయినా నమ్మకద్రోహులైన యూదులు ఎప్పుడు ఏ హాని తలపెడతారోనన్న భయాందోళనలతో ముస్లింలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బనూ ఖురేజా యూదులు దొంగచాటుగా ముస్లింలపై దాడి చేయడానికి అవకాశం కోసం పొంచి చూస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే ఒక సైనిక దళం రహస్యంగా బయలుదేరింది. వారి విద్రోహ చర్యల్ని కనిపెట్టిన ముస్లిం యోధులు వెంటాడి వారిని తరిమివేశారు. అయినప్పటికీ యూదులు తమ కుటిల యత్నాలు మానలేదు. మదీనాలో ముస్లిం స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తలదాచుకున్న కోట పక్కనే యూదుల కోటలు కూడా ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకున్న యూదులు సంతోషంతో ఎగిరి గంతేశారు. ముస్లిం సైనికులు ఖురేషీయులతో పోరాడుతున్నారు. అందువల్ల కోటలో వారి స్త్రీలు, పిల్లలు తప్ప యుద్ధం చేయగలిగే పురుషులెవరూ ఉండకపోవచ్చు. కోటను ఆక్రమించుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఈ ఆలోచన రాగానే యూదులు ఒక సైనికుడిని ముస్లింల కోట వైపు పంపారు. ఆ సైనికుడు మెల్లగా కోట దగ్గరకు వెళ్ళాడు. కోట చుట్టూ తిరుగుతూ కోట లోపల పురుష యోధులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించసాగాడు. కోట పకడ్బందీగా ఉంది. లోపల ఉన్న స్త్రీలకు, పిల్లలకు కాపలా కాయడానికి హజరత్ హస్సాన్ రజీ నియమించబడ్డారు. కోటలో ప్రవక్త మేనత్త హజరత్ సఫియా రజీ కూడా ఉన్నారు. కోట వెలుపుల శత్రునీడ కనిపించగానే ఆమె భయపడ్డారు. హజరత్ హస్సాన్ రజీకు అటువైపు చూపిస్తూ ఇలా అన్నారు: చూశారు కదా, శత్రువు మన కోట చుట్టూ ఎలా తిరుగుతున్నాడో. తక్షణమే వెళ్ళి అతని శిరస్సు ఖండించి రండి. ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోయి మనల్ని గురించిన సమాచారం శత్రువులకు చేరవేస్తాడు. అటు మన సైనికులు ఖురేషీలతో యుద్ధంలో నిమగ్నులై ఉన్నారు. ఒకవేళ ఇతను తప్పించుకొని పోతే మాత్రం మనం ప్రమాదంలో పడిపోతాం. త్వరగా బయలుదేరండి. హజరత్ హుస్సాన్ రజీ సందిగ్ధంలో పడ్డారు. ఆయన ప్రఖ్యాత కవి. తన అసాధారణ కవితా పటిమతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపున సత్య తిరస్కార కవుల నోళ్లను కట్టిపడేసేవారు. కానీ ఖడ్గం చేపట్టాలంటే కొంచెం భయపడ్డారు. అందువల్ల క్షణం పాటు తటపటాయించి తన పిరికితనాన్ని బయట పెట్టుకోక తప్పలేదు. అబ్దుల్ ముతల్లిబ్ కూతురా, నన్ను పరీక్షించకు. నేను ఈ పనికి తగనని నీకు తెలుసు కదా అన్నారు ఆయన. హజరత్ సఫియా రజీకు మరో మార్గం కనిపించలేదు. ప్రమాద ఘడియ దగ్గర పడుతుంది. గత్యంతరం లేక తానే ఓ శిబిరం గుంజంపీకి బయటకు వెళ్ళారు. చప్పుడు చేయకుండా శత్రువు వెనకాలగా పోయి గుంజతో అతని తల మీద బలంగా ఒక దెబ్బ వేశారు. ఆ దెబ్బకు తల పుచ్చకాయలా పగిలిపోయి శత్రువు నేల కొరిగాడు. తర్వాత హజరత్ సఫియా రజీ కోటలోకి తిరిగి వచ్చి, శత్రువు చచ్చిపోయాడు, ఇప్పుడైనా వెళ్ళి రండి. అతను పురుషుడైనందున నేను తాకడం సమంజసం కాదు. మీరెళ్ళి అతని ఆయుధాలు, దుస్తులు తీసి పట్టరండి అని చెప్పారు. పోనీవమ్మా, నాకు వాటి అవసరం లేదు అన్నారు హజరత్ హస్సాన్ రజీ పోవడానికి సాహసించలేక. సరే, కనీసం అతని శిరస్సునైనా కోసి పారేయండి. దాన్ని చూసి యూదులు హడలిపోతారు. హజరత్ సఫియా మళ్లీ పురమాయించారు. కానీ హజరత్ హస్సాన్ రజీ దానికి సిద్ధంలా కాలేకపోయారు. చేసేది లేక హజరత్ సఫియా రజియే మళ్లీ బయటికి పోవలసి వచ్చింది. ఆమె వెళ్లి శత్రువు తల ఖండించి దూరంగా విసిరి వచ్చారు. బనూ ఖురేజా యూదులు తమ సైనికుడి శిరస్సు చూసి కోటలో కూడా సైనికులున్నారని భావించారు. అందువల్ల వారు ముస్లింల కోటపై దాడి చేయడానికి సాహసించలేకపోయారు.
అయినప్పటికీ ముస్లింల పరిస్థితి రోజులు గడుస్తున్న కొద్దీ విషమిస్తూ పోతుంది. ఆహార పదార్థాలు నిండుకోవడంతో అనేక మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. కందకం ఆవల శత్రువులు సందు దొరికితే దూకి వచ్చి దాడి చేయడానికి కాచుకొని ఉన్నారు. అంచేత యోధులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని అహర్నిశలు కాపలా కాయవలసి వస్తుంది. వీటన్నిటికీ తోడు ముస్లిం సైన్యంలో కపట ఇస్పాసుల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ దుర్మార్గులు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ముస్లింలతో ఎలా సహకరిస్తారు? యుద్ధం నుంచి తప్పుకోవడానికి వాతావరణం ఇప్పుడు వారికి అనుకూలంగా ఉంది. వారు పరస్పరం కూడబలుక్కొని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. అయ్యా, మా ఇళ్ళు భద్రంగా లేవు, మా భార్యా పిల్లలు అపాయకర స్థితిలో ఉన్నారు, నగరం పోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ రకరకాల సాకులు చెప్పసాగారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాకులను గురించి ఆరా తీయకుండా ఇండ్లకు వెళ్ళిపోవడానికి వారికి అనుమతినిచ్చారు. కానీ ఆ దుర్మార్గులు అంతటితో తృప్తి చెందకుండా తాము యుద్ధరంగం నుంచి తప్పుకోవడమే కాకుండా ముస్లింలను కూడా పురిగొల్పసాగారు. కల్లబొల్లి మాటలతో వారిని భయపెట్టేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గురించి సందేహాస్పదమైన మాటలు పలికేవారు. మొహమ్మద్ మనకు బాగా నూరిపోశాడు, అదిగో సిరి సంపదలు వచ్చి పడుతున్నాయి, ఇదిగో రోమ్, ఇరాన్ దేశాల నుంచి మణిమాణిక్యాలు ఊడిపడుతున్నాయి అన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఏదైనా అవసరం వచ్చి నగరంలోకి పోవాలన్నా ప్రాణాంతకంగా ఉంది అన్నారు కపట విశ్వాసులు. కపటుల హృదయాల్లో రోగమున్న వారిని గురించి ఆలోచించండి. వారు తమ కాపట్య రోగాన్ని బయట పెట్టుకుంటూ దేవుడు దైవప్రవక్త చేసిన వాగ్దానాలన్నీ భూటకం, మోసం తప్ప మరేమీ లేదు అని తెగేసి చెప్పారు. వారిలో కొందరు ఈ అగ్నికి ఆజ్యం పోస్తూ, యస్రిబ్, మదీనా వాసులారా, ఇక మీరిక్కడే నుండే అవకాశం సన్నగిల్లిపోయింది, ఇక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదు, వెనక్కి మరలండి అని అన్నారు. వారిలో ఒక వర్గం మా ఇళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నాయి అంటూ వెళ్ళిపోవడానికి ప్రవక్తను అనుమతి అడిగింది. నిజానికి వారి ఇళ్ళు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకోలేదు. వారు అసలు యుద్ధరంగం నుండి పారిపోదలిచారు. ఒకవేళ నగరం నలువైపుల నుండి శత్రువులు లోపలికి చొచ్చుకొని వస్తే, అప్పుడు ఈ కపటులు అరాచకం సృష్టించడానికి పిలిస్తే వెంటనే వీరు ఆ రంగంలోకి దూకుతారు. ఆ సంక్షోభంలో చేరి దాన్ని ఎగదోయడానికి వీరు ఏమాత్రం వెనుకాడరు. గతంలో వారు యుద్ధరంగం నుండి పారిపోమని దేవుడి సన్నిధిలో ప్రమాణం చేశారు. దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం గురించి వారిని తప్పకుండా నిలదీయడం జరుగుతుంది. ప్రవక్త, ఇలా చెప్పివేయి, మృత్యువు లేక వధ నుండి పారిపోతే ఈ పారిపోవడం మీకు ఎలాంటి ప్రయోజనం కలిగించదు. ఆ తర్వాత జీవిత సౌఖ్యాలు జుర్రుకోవడానికి మీకు కొంచెం మాత్రమే అవకాశం లభిస్తుంది. వారినిలా అడుగు, దేవుడు మీకు నష్టం కలిగించదలుచుకుంటే ఆయన పట్టు నుండి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? ఒకవేళ దేవుడే మిమ్మల్ని